హాయ్ నమస్తే అండి, నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో అరటి చెట్లు నేను ఇంతకుముందు చాలా వీడియోలు చేసిన. కాకపోతే ఈ వీడియో మాత్రం స్టార్టింగ్ నుండి నేను ఇంతకుముందు పండ్లు అయిన తర్వాత ఎట్లుంటాయి అనేది, నేను న్యాచురల్గా ఏ విధంగా పండిస్తాను అనేది మీకు చూపించలేదు. దాని గురించి ఈరోజు వీడియోలో చూపిస్తా. సరే, వీడియోలోకి వెళ్దాం. ఓకే డన్. వీడియోలో ముందుగా నేను టిష్యూ కల్చర్ మొక్కలు ఒక ట్రే అంటే ఒక 40 మొక్కలు తీసుకొచ్చిన. 40 మొక్కలు ఏంటంటే టిష్యూ కల్చర్ మొక్కలు ఏంటంటే మనం మామూలుగా దుంపలాగా కాకుండా అది వేర్లే ఉంటాయి, అది చిన్నగా ఉంటుంది. మీరు బహుశా మీకు ఐడియా ఉంటుంది. ఆ మొక్కలు ఏంటంటే ఫస్ట్ ఆ మొక్కలు పెట్టినప్పుడు మనం దానికి ఒక 2 నెలల వరకు కొంచెం కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఏర్ చిన్నగా ఉంటుంది, దాని సైజు కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ తీసుకోవాలి. ఏ కాలంలో పెట్టుకున్నా కూడా అరటి ఏనుకుంటుంది. కాకపోతే ఇప్పుడు విషయం ఏంటంటే నేను 40 మొక్కలే పెట్టిన, అందులో మాత్రం నాకు 50% బతికినాయి, 50% మొక్కలు చనిపోయినాయి. ఆ తర్వాత ఈ బతికిన మొక్కలకు ఆటోమేటిక్గా మీరు చూడొచ్చు, టిష్యూ కల్చర్ మొక్క ఇది, దీని నుండి వచ్చిన పిలక ఇది. ఇప్పుడు దీన్ని మనం సాధారణంగా నేను ఇంతకుముందు కూడా నేను కొన్ని వీడియోలో చూపించిన. ఇప్పుడు ఇది మీరు చూసినట్టయితే ఈ గడ్డ ఉన్నది కదా, ఖచ్చితంగా ఇది మనకు ఏనుకునే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటివి నేను కంప్లీట్గా 20 మొక్కలు మనకు బతికితే ఆ 20 మొక్కల నుండి ఇదే విధంగా నేను కొన్ని పిలకలు తీసి నేను ఎక్కువ శాతం గ్రౌండ్లో పెట్టే ప్రయత్నం చేసిన. ఇప్పుడు దీని తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని మనం సింపుల్గా మనం ఏ చోట అయితే పెట్టాలనుకుంటామో ఆ చోట మామూలుగా ఈ విధంగా మనము నాటుకోవడం జరుగుతుంది. జస్ట్ కొంచెం ఎక్కువ ప్రెస్ చేయొద్దు, సరిపోతుంది. ఇది గడ్డతో ఉన్నది కాబట్టి ఈ విధంగా మనం పెట్టిన తర్వాత నెక్స్ట్ పిలకతో నాటిన మొక్క ఉన్నది కదా, ఆ మొక్క ఈ విధంగా మనకు ఇది నేను పెట్టి 20 రోజులు అవుతుంది. 20 రోజులకు ఈ విధంగా కొంచెం కింద ఇది ఎండిపోయినట్టు ఒల్లిపోయినట్టు అవుతుంది. కాకపోతే మీరు చూడొచ్చు చిగురు అనేది స్టార్ట్ అయింది. చూసిలా 20 రోజులకు ఈ విధంగా చిగురు వస్తుంది. ఈ విధంగా చిగురు వచ్చిన తర్వాత చూడొచ్చు కంప్లీట్గా మనకు ఇది నేను గడ్డ పెట్టిన పిలక గడ్డ అనేది నేను నాటిన మొక్కే. ఇగో ఇది ఈ విధంగా కొత్త ఆకులు అనేది మనకు రావడం మనం గమనించవచ్చు. దీని తర్వాత ఇది 2 నుండి 3 నెలల వరకు ఉన్న వయసు మొక్క. ఇప్పుడు మీరు చూడొచ్చు ఆల్రెడీ ఈ 2-3 ఆకులు అనేది మనకి ఈ విధంగా అయింది. కాకపోతే ఇది గ్రోత్ అనేది కొంచెం నాకు వాటర్ తక్కువ ఉండడం వల్ల కొంచెం తక్కువ ఉన్నది. మామూలుగా ఇది టోటల్గా మనకు మొక్క బతికిందంటే వర్షాకాలంలో తొందరగా డెవలప్ అవుతుంది. వర్షాకాలంలో పెడితే కొంచెం ఆ వేరుకుల్లాగా అవుతుంది. కానీ ఇప్పుడు మనకు ఏ కాలంలో పెట్టుకోవచ్చు. వర్షాకాలంలో పెడితే ఏంటంటే నీళ్ళు అనేది ఎక్కువ నిలిస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నేను ఇవి చలికాలం వర్షాకాలం వెళ్ళిన తర్వాత పెట్టిన మొక్కలు ఇవి. తర్వాత స్టేజ్ ఇవి మీరు చూసినట్టయితే ఈ మొక్కలు ఉన్నాయి కదా, ఇవి మీరు గమనించవచ్చు. ఇది 4 నెలల తర్వాత మనకు ఈ సైజ్ చూడొచ్చు. ఇది 4 నెలల మొక్కే. కాకపోతే ఇది ఎర్రరటి అంటారు కదా, ఎర్రరటి. మీరు చూసినట్టయితే ఈ మొక్క చాలా పెద్ద ఉన్న మొక్క నా దగ్గర ఒకటి ఉండే, దాని పిలకలు తీసుకొచ్చి నేను ఒక 2 మొక్కలుగా డెవలప్ చేసిన. అవి వైర్ల కింద ఉంటే తీసేసిన. ఇవి 4 నుండి 5 నెలల మొక్కలు. 6 నెలల మొక్క ఈ సైజ్ అనేది మనం చూడొచ్చు. అప్పుడు బట్టి ఉంటుంది, ఇంకా కొంచెం డెవలప్ అవ్వు. కాకపోతే నాకు కొంచెం తక్కువ వాటర్ కాబట్టి ఈ సైజ్ అయితే మనకు మొక్క అయింది. 7 నెలలు వేస్తున్న మొక్క మీరు చూడొచ్చు. ఇది పిలకలతోనే నేను నాటిన మొక్కనే. మనకు ఈ విధంగా సైజ్ వస్తుంది 7 నెలల వరకు. అయితే గెలొచ్చింది చూడండి, ఇది 8 నెలల మొక్క. ఇది నేను ఇంతకుముందు మొక్క మీకు చూపించింది చాలా పెద్దగా ఉన్నది, ఇది కొంచెం సైజ్ చిన్నగా ఉన్నది. ఆల్రెడీ గెలొచ్చింది చూసిలా, ఈ విధంగా గెలొస్తుంది. కాకపోతే దీని గెల అనేది కొంచెం ఎక్కువ హస్తాలు రాకుండా మామూలుగా వస్తుంది. కొంచెం బలంగా మొక్క అనేది తయారైతే మనకు కొంచెం ఎక్కువ హస్తాలు వస్తాయి, కొంచెం బలంగా ఉంటుంది కాయ. ఏదేమైనా ఇది గెల అనేది ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా స్టార్ట్ అయిన తర్వాత కంప్లీట్గా హస్తాలు అనేవి అన్నీ వచ్చిన తర్వాత నేను ఇది కింద పువ్వు ఉంటుంది కదా, అరటి పువ్వు. ఆ అరటి పువ్వు అనేది తెంపడం వల్ల వీటికి బలం అనేది ఎక్కువ చేకూరి మనకు కాయలు అనేది సైజ్ పెద్దగా అవుతుంది. కాకపోతే ఈ మొక్క మాత్రము మీరు చూడొచ్చు కొంచెం వాటర్ అనేది కొంచెం దీనికి ఎక్కువ ఉన్నది. జాలర్ అంటారు కదా, జాలర్ ప్లేస్లో పెట్టిన మొక్క కాబట్టి కొంచెం ఈ చెట్టు బలంగా ఉన్నది కాబట్టి దీని కాయలు కూడా కొంచెం మనకు బలంగా వచ్చినాయి. ఈ తర్వాత ఇంకొక స్టేజ్ నేను చూపిస్తాను. ఇది 9 నుండి 10 నెలల మొక్క. ఇది
10 నెలలు అవుతుంది ఈ మొక్క నాటి. నేను మామూలుగా దీని వయస్సు అనేది 10 నెలలు ఉంటుంది నేను మొక్క పెట్టి. కాకపోతే ఈ మొక్క పెట్టిన కాంచేది కంప్లీట్గా ఇక్కడ వాటర్ అనేది తక్కువ ఉండి ఇది చావకుండా బతకకుండా అంటారు చూసినా, ఆ విధంగా పెరిగిన మొక్క. కాకపోతే నా దగ్గర కంప్లీట్గా సేంద్రియంతోనే నేను ఉంచుతా కాబట్టి మొక్క అనేది ఎక్కువ అదిరిపోకుండా డ్యామేజ్ కాకుండా మనకు ఈ విధంగా కాపాడబడ్డది. ఆ తర్వాత కూడా మీరు చూడొచ్చు దీనికి ఆల్రెడీ చిన్న మీద ఒక 4 అస్తాల వరకు కాయలు ఉన్నాయి. మనకు 200 లీటర్ల డ్రమ్ములు ఉంటాయి కదా, డ్రమ్ములను మనం మధ్యలో కట్ చేసి కొంచెం దాంట్లో మనకు సంబంధించినటువంటి కోకోపీట్ కానీ ఏదైనా మనకు ఎరువులు అనేది పోసి పెట్టుకుంటే ఇంతకంటే మంచిగా వస్తుంది సైజు. ఏది డ్రమ్ములలో కూడా చాలా బాగా వస్తుంది. ఇంతకు ముందు గతంలో మీరు చూసినట్టయితే పెద్ద పెద్ద రకాలకు సంబంధించిన అంటే హైట్ కనీసము 12-15 ఫీట్ల వరకు హైట్ అయ్యే అరటి మొక్కలు అంటే అరటి రకాలు మనం చూసినాము. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి వెరైటీలు హైబ్రిడ్ వెరైటీలు చూసుకున్నట్టయితే 4 ఫీట్ల హైట్లోనే కాయొచ్చింది. అంటే కంప్లీట్గా దీనికి వాటర్ ఉంటే ఇంకా హైట్ అవుతుంది ఏమైనా కానీ. ఇప్పుడు ఇది G9 వెరైటీకి సంబంధించింది. దీని సైజ్ అనేది చాలా పెద్దగా అవుతుంది. కాకపోతే వాటర్ లేకపోయినా కానీ మనం చూసినట్టయితే మనకు పర్లేదు గెల అనేది వచ్చింది. అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు మిద్దె తోటలల్లో ఈజీగా ఈ మొక్కలు పెంచుకోవచ్చు. అరటి అంటే ఇంతకుముందు పెద్ద గాలిదుమారాలు అదేవిధంగా తుఫాన్లు వస్తే మొత్తం కూలిపోయేది. ఆ కూలిపోకుండా అంటే ఇంతకుముందు పెద్ద గాలిదుమారాలు అదేవిధంగా తుఫాన్లు వస్తే మొత్తం కూలిపోయేది. ఆ కూలిపోకుండా మనకు స్ట్రాంగ్ అంటే చిన్న సైజు ఉన్నప్పుడే అంటే హైట్ అనేది ఎక్కువ కాకుండా మనకు ఈల్డింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు హైబ్రిడ్ రకాలు ఉన్నాయి కాబట్టి మీరు అవకాశం ఉంటే ఇది మిద్దె తోటల్లో కానీ మనకు పెరటి తోటలో అయితే ఈజీ ఇంకా డెవలప్ అవుతుంది మొక్క. ఇది మిద్దె తోటలో కూడా మంచిగా పెంచుకునే మొక్క. తర్వాత స్టేజ్ మీరు చూసుకున్నట్టయితే ఈ విధంగా కంప్లీట్గా కాయలు అనేటివి అన్నీ మనకు హస్తాలకు మనకి ఇట్లా రౌండ్ తిరిగి ఉన్నది కదా. ఇది 11 నెలల మొక్క, 11 నెలల వయసున్న చెట్టు ఇది. ఇది కూడా 11 నెలల నుండి 12 నెలల మధ్యలో ఉంటుంది ఈ మొక్క. నేను ఎందుకంటే యాక్చువల్లీ ఇది ఇంతకుముందు దీన్ని హార్వెస్ట్ చేసిన, కాకపోతే సైడ్కున్న పిలక డెవలప్ అయిన చెట్టే ఇది. కాకపోతే సైడ్కున్న పిలక కూడా ఇంత డెవలప్ అయిందంటే ఇక్కడ నేను కింద మీరు చూసినట్టయితే ఇదంతా రాలు కదా, నేను ఎర్రమట్టి పోసిన. ఇక్కడ కొంచెం వాటర్ అనేది ఎక్కువ మనకు లీక్ అయింది, దానివల్ల కొంచెం వాటర్ ఎక్కువ పడ్డాయి ఒకటి. మళ్ళీ నేను ఎర్రమట్టి అనేది దీనికి కుండిలాగా నింపడం వల్ల ఇది చూడొచ్చు మీరు కొంచెం చెట్టు బలంగా వచ్చింది. దీని హస్తాలు కూడా మీరు చూడొచ్చు ఇప్పుడు ఈ విధంగా డెవలప్ అయింది. మనకు ఎండాకాలం కాబట్టి కొంచెం ఆల్రెడీ కాయలు అనేది ఎల్లోగా మారుతాయి, నీళ్ళు అనేది తక్కువ ఉన్నది కాబట్టి దీని ఇంకా కొంచెం టైట్ రావాలి. ఇది కూడా 11 నుండి 12 నెలల మధ్యలో ఉన్నటువంటి మొక్క. ఇది నేను ఈ పిలకనాటిన మొక్కనే ఇది చూడొచ్చు. ఈ సైజ్ అనేది మనకు 11 నెలల వరకు ఈ సైజ్ వచ్చింది. ప్రస్తుతానికైతే నేను కంప్లీట్గా ఇది వెయిట్కి ఇది ఇరిగిపోతుందనే ఉద్దేశంతో నేను కొంచెం సపోర్ట్గా నేను 2 కట్టెలు లేవు నా దగ్గర అందుబాటులో అన్నట్టుగా నేను జస్ట్ ఇట్లా మంగళకర్ర అంటారు కదా, జస్ట్ సపోర్ట్ పెట్టినా. 12 నెలల మొక్క, సంవత్సరం మొక్క ఇది చూడొచ్చు. ఇంతకుముందుది కొంచెం కాయ సైజ్ అయింది, కాకపోతే దీనికి సైజ్ రాలేదు. ఇంకా టైట్ కానీ కొంచెం టైం పడుతుంది. ఇగో ఫైనల్గా ఇది 1 ఇయర్ దాటిన మొక్క. ఇది వీటి పిలకలు డెవలప్ అయినాయి కదా, ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ పిలక డెవలప్ అయింది కదా. ఇది ఆల్రెడీ నేను గెల కోసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ పిలక నేను డెవలప్ కానీకి మనకు ఇంకొక 2 నెలలు పడుతుంది. 2 నెలల తర్వాత ఆటోమేటిక్గా ఇది ఇప్పటికీ నేను ఒక 5 నెలల పిలక ఇది 5 నెలలు అంటే ఇంకొక 2 లేదా 3 నెలల వరకు దీనికి గెల అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఫస్ట్ మనకు మాత్రము 1 ఇయర్ పడుతుంది. 1 ఇయర్ తర్వాత అవసరం ఉంటే ఒక 2-3 నెలలు కూడా ఎక్కువ పడుతుంది. తర్వాత మాత్రం ఇది డెవలప్ కావాలంటే మాత్రం ఇది తక్కువ టైం పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇది పెరిగిన మొక్క కాబట్టి కొంచెం ఈజీగా మనకు తక్కువ టైం పడుతుంది. దీని మాత్రం ఇది ఫుల్ టైట్ అయింది. ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ పడితే మాత్రం బట్టలపై పడితే మాత్రం కంప్లీట్గా మరకలు అవుతాయి. రేపు కష్టమే. గిల అనేది కట్ చేసిన తర్వాత ఇట్లనే ఉంటాయి అంటే
ఈ విధంగా తొలగించడం వల్ల కంప్లీట్గా చెట్టు నుండి ఇది డెవలప్ అవుతుంది. కంప్లీట్గా ఇది ఫుల్ టైట్ అయితే అయింది. ఈ వెయిట్ కూడా కనీసం ఒక 15 నుండి 20 కిలోల వరకు ఉంటుంది. ఇది మనం ప్యూర్ ఆర్గానిక్ కాబట్టి ఈ విధంగా సైజ్ వచ్చిందంటే గ్రేటే. ఇది మీరు చూసినట్టయితే దీన్ని ఇక్కడ నేను కట్టే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వీటిని తీసి ట్రేలో వేయచ్చు, కాకపోతే నాకు అందుబాటులో ట్రే లేదు. మళ్ళీ అన్నీ కట్ చేస్తే బాగుండదు. ఇక్కడ వేస్తే ఏమవుతుందంటే మనకు పన్ను క్రమేపీ ఒక్కసారే కాకుండా పైన నుండి కిందికి ఇట్లా మక్కుంటూ పోతూ ఉంటాయి కాబట్టి దీన్ని కడతా. ఓకే, ఈ విధంగా మనం న్యాచురల్గా మనం ఈ విధంగా కట్టడం జరిగింది. కాకపోతే వీటిని మనం మామూలుగా ఈ అస్సాలు కట్ చేసి ట్రేలో పెట్టచ్చు. కాకపోతే ఏమవుతుందంటే మళ్ళీ మనం ఒకవేళ కింది వైపు ఉన్నాయి మక్కిన ప్లస్ అంటే ఖరాబ్ అయితే కార్బన్ పెడితే ఒక్కసారి మక్కుతాయి కదా, అట్లా కాకుండా ఇవి క్రమేపీ కొంచెం కొంచెం అంటే ఒక 10-15 రోజుల వరకు కంప్లీట్గా మనకు పండుకుంటా వస్తూ ఉంటుంది. ఇట్లా కట్టిన తర్వాత ఇట్లనే వదిలిపెడితే ఏమైందంటే పళ్ళుగా మారినాయి. కాకపోతే కాయలు అనేది ఈ కింద ఉన్నటువంటివి అయితే బ్లాక్గా మారినాయి. అట్లా కాకుండా ఉండాలంటే దీనికి గాలి తాగకుండా ఒకటి కంప్లీట్ గాలి తాకకుండా ఎంతో కొంత సేఫ్ ఉంటుంది. ఈ విధంగా కట్టిన తర్వాత మనకు ఒక 10 నుండి 15 రోజుల తర్వాత మనం పళ్ళు అనేది వస్తాయి. ఇప్పుడు ఇది చూస్తుంది కదా, మనకు ఆల్రెడీ మక్కినాయి కంప్లీట్గా. ఇది ప్యూర్ మనకు ఆర్గానిక్ లాగా ఏంటంటే మనం ఎటువంటి కార్బన్ లేకుండా ఈ విధంగా కట్టిన తర్వాత ఆల్రెడీ మనకు పండుగ మారినాయి. ఈ పైన నుండి నేను పండుగ మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి కార్బన్ పెడుతుందంటే ఒక్కసారి గెల మొత్తం కంప్లీట్గా పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా అయితే కొన్ని ఈ విధంగా ఇది చూసినట్టయితే కొంచెం గట్టిగానే ఉండేది. ఇది చూడండి, ఇది మెత్తగా ఉంటుంది. అంటే న్యాచురల్గా అయితే ఏమవుతుందంటే పై నుండి కిందికి క్రమేపీ ఇది పళ్ళు మక్కుంటూ వస్తూ ఉంటుంది. చూడండి, ఇది మనకు మామూలుగా కార్బన్ పెడితే ఇదంతా ఎల్లో కలర్లో బాగా ఉండి అవుతుంది. కానీ గట్టి ఉన్న తొక్క మాత్రం గట్టి ఉన్నది. ఓకే, ఇది నేను పండియడం కూడా ప్యూర్ ఆర్గానిక్తోనే. అదేవిధంగా ఈ పళ్ళు మక్కడానికి కూడా నేను ఈ మెథడ్లో మనం చేసినాం. చూడండి, పైనది మాత్రమే తొక్క కొంచెం గట్టిగా ఉన్నది. ఒకవేళ ఇది కాకుండా నేను ఇంకొక పన్ను కూడా చూపిస్తాను. ఇది చూసారు కదా, ఇది చూస్తే పూర్తిగా నల్లగా ఉన్నది. కాకపోతే ఇది ఒక గెల ఏంటంటే నేను దీనికంటే కొంచెం గాజాక్కుంటున్నది. అది మొత్తం కంప్లీట్గా బయట కట్టినట్టు అయింది. బయట కట్టేసరికి కంప్లీట్గా చూస్తే ఎట్లున్నది, బ్లాక్ ఉంది కదా. లోపల పండు మాత్రం చూడండి ఇంకా గట్టిగానే ఉంది. చూడండి, పైన చూస్తే తొడక చూసినా ఎట్లున్నదో. అంటే మనం కార్బన్తో కాకుండా మామూలుగా ఇట్లా మక్క పెడితే ఇట్లా పైన ఒకవేళ బ్లాక్ లాగా వచ్చినా కూడా ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. పండు మాత్రం బాగుంటుంది. ఇది ఇంకా ఫుల్ స్వీట్ అయింది. ఇదే మెథడ్లా చేస్తాయి. ఎందుకంటే మళ్ళీ మనకు కార్బన్ వేసి ఇంత కష్టపడి చేసి మళ్ళీ కార్బన్ కెమికల్ వేసి మనం పండేయడం అంటే మనకి ఇంట్రెస్ట్ లేదు. ఇదే విధంగా చేద్దాం. మనకు మామూలుగా కొంచెం పెరటి తోట అనేది మామూలుగా మనకు కొంచెం ప్లేస్ ఉంటే ఒక ట్రే తీసుకొచ్చి మధ్యలో మనకు అవకాశం ఉన్న కాడ మనం మొక్కలు పెట్టుకునే ప్రయత్నం చేస్తే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మిగతా పండ్ల మొక్కల కంటే ఇది బెస్ట్ అని చెప్పచ్చు. ఈ మిగతా పండ్ల మొక్కలు అంటే కనీసం ఒక 3 నుండి 4 సంవత్సరాలు పడుతుంది. అది కూడా ఒక్కొక్కసారి వస్తే ఒక్కొక్కసారి రావు. ఇవైతే అట్లా కాదు. ఒక 10 మొక్కలు వేసినాం అనుకో, మనం 10 మొక్కలు వేసిందంటే ఆటోమేటిక్గా 10 మొక్కలు వేసిందంటే నెలకొకటి, అంటే ఒక సంవత్సరం వరకు మనం కాపాడితే తర్వాత ఈజీగా నెలకొకటి మనం గెల అనేది మనం కట్ చేసుకోవచ్చు. దానికి మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది అండి, ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. దయచేసి ఈ వీడియో నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.